జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు సూర్యోదయానికి ముందు ప్రభాత వేళ స్వామివారిని నిద్రలేపుతూ సుప్రభాత సేవ నిర్వహించారు. जितन्ते पुण्डरीकाक्ष नमस्ते विश्वभावना नमस्ते स्तुर्वेगेश महापुरुष पूर्वजा कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठनरसार्दूला कर्तव्यं दैवमान्हिकम् कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठनरसार्दूला कर्तव्यं दैवमान्हिकम्. సుప్రభాత సేవ అనంతరం భక్తులు సకల దేవతలు కొలువై ఉన్న గోమాత యొక్క గోపృష్ఠ దర్శనం చేసుకుని లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందారు. ఈరోజు గురువారం సందర్భంగా స్వామివారికి తోమాల సేవ నిర్వహించారు. తోమాల అనే పదం తోడుత్తమాలై అనే తమిళ పదానికి సంక్షిప్త రూపం, అంటే పువ్వుల మాల అని అర్థం. స్వామివారికి రకరకాల పూల దండలతో అలంకృతిని గావిస్తారు. అందుకే ఈ సేవకు తోమాల సేవ అని పేరు వచ్చింది. శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 7 గంటలకు వేద పండితులు తులసీ దళాలు, పలు రకాల పూలతో సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ ఆండాలమ్మ వారికి వేద పండితులు నవకలశాభిషేకం నిర్వహించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు. మూల విరాట్టుకు అలంకరించిన ఆభరణాలు, పుష్పాలు అన్నీ తొలగించి ధోతి మరియు ఉత్తరీయంలో ఉన్నప్పుడు బంగారు వాకిలి ముందు మండపంలో తిరుప్పావడ సేవను ఆర్జిత సేవగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని నిత్య కళ్యాణోత్సవం స్వర్ణగిరి వైభవోత్సవ మండపంలో ఉదయం 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు వేద పండితులు ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. సదా మాంగళ్యం తందునా ముష్కజోర్నిధస్రపః శ్రుత్వే భకామస్సదప్యాణి ప్రజాభేకాభ సమృద్ధ్యతాభస్. ఓం శ్రీకాంతార కళ్యాణర్ధనేర్ధనేర్దినాం. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మాధవి గారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అత్యద్భుతంగా నిర్మించారు. ఈ దర్శనం కలిగినందుకు నాకు మహా సంతోషంగా ఉంది. లక్ష్మీ మండపం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రిటైర్డ్ డిప్యూటీ చీఫ్ లేబర్ సెంట్రల్ కమిషనర్ కేవి రవీంద్రనాథ్ గారు. అత్యద్భుతంగా నిర్మించిన ఈ యొక్క గొప్ప వెంకటస్వామి మందిరం దర్శనం మాకెంతో తృప్తి కలిగింది. ఆ దంపతులకు శుభాశీస్సులు జరగాలని, ఆ వెంకటస్వాముడు మానపల్లి దంపతులకు
శుభం జరిగించాలని కోరుకుంటూ నమస్సుమాంజలి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్న ప్రసాదంలో ఈరోజు 3,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.